రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కాబట్టి వీ హోప్ సో జరుగుతాయని. ముందర గవర్నర్ ప్రసంగం ఉంటుంది, దానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో నా క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆయన ఎలాగో ప్రతిపక్ష నేత హోదా లేదనేది ఒకటి వచ్చింది కదా, హోదా లేదు కాబట్టి ఓ 2 నిమిషాలు 3 నిమిషాలు ఇస్తారా? ఎంత సమయం ఇచ్చే అవకాశం ఉంది? సార్, మీ ఛానల్ ద్వారా నేను ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యులు, కార్యదర్శి వారి విజ్ఞప్తి ఒకటి ఏంటంటే, ఇవాళన్నా సరే ఈ రోజన్నా సరే మీరు ప్రజల ముందుకు వచ్చి ప్రజల్లో, యువకుల్లో లేదా ప్రెస్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేయండి. మిస్ఇన్ఫర్మేషన్ ఈస్ కాజింగ్ మోర్ ప్రాబ్లం. వాళ్ళకున్న సందేహాలు నివృత్తి చేసి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే మీ ప్రశ్నకి ఓకే, జగన్ అన్న అగైన్ రిటర్న్ ది డ్రాగన్ అవుతాడు ఈ రోజు. సో వారికి అభినందనలు, శుభాకాంక్షలు. ఇప్పటికన్నా సరే మీరు ప్రజాస్వామ్య విలువలు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. మరి మీరు క్లారిఫికేషన్ ఇవ్వలేదు సార్ ఇప్పుడు వరకు అన్న. ఏంటంటే అసలు మీరు ఎందుకు మళ్ళీ రిటర్న్ ది డ్రాగన్ అవుతున్నారు? ఎందుకంటే వారం రోజుల క్రితం కూడా మీరు ప్రెస్ మీట్లు ఏమన్నారు? మీరు సెలెక్టెడ్ గా పిలుచుకున్న ప్రెస్ వాళ్ళతో అసలు అసెంబ్లీ శాసనసభకి వెళ్ళి ప్రశ్నలు అడగాలని రూల్ ఎక్కడ ఉందా? నేను ఇక్కడ నా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ప్రశ్నలు అడుగుతారు, వాళ్ళు అక్కడ సమాధానం చెప్పాలండి. అక్కడికి వెళ్ళాలి రూల్ అని ఉందా అని అంటున్నారు. సో వారం రోజుల్లో ఏం మార్పు వచ్చిందన్న మీకు? వెంటనే వెళ్ళాలంటున్నారు. సో ఇది భయ, భక్త, గౌరవ, ప్రజల మీద గౌరవ, సస్పెండ్ చేస్తారని భయమా, లేక రాజ్యాంగం మీద భక్త, ఏంటో చెప్పాలి కదా. ఎందుకంటే ఇప్పుడు మీరన్నట్టు రాజ్యాంగ అధికరణ 101/4 ఏం రాశారంటే 60 రోజులు. ఇప్పుడు బ్రేక్లన్నా కావచ్చు, సెషన్స్ బ్రేక్ అని కావచ్చు, అది కంటిన్యూస్ గా 60 రోజులు అంటే కంటిన్యూస్ సెషన్ 60 రోజులు కంటిన్యూస్ గా ఉండాలని కాదండి. మధ్యలో 20 రోజులు గ్యాప్ ఉండొచ్చు, లేదా 30 రోజులు గ్యాప్ ఉండొచ్చు. 60 రోజులు జరగాలి. దాన్ని రాకపోతే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అయిపోతారు. ఆ విషయాన్ని ఎప్పుడైతే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గారు కొండ బద్దలు కొట్టి చెప్పారో దాని వల్ల భయపడ్డారా? లేకపోతే మీరు ఈ 2-3 వారాలు ఎన్ని వారాలు జరిగితే అన్ని వారాలు పూర్తిగా పార్టిసిపేట్ చేస్తారా? నేనైతే వ్యక్తిగతంగా మీరు పూర్తిగా సెషన్ లో 2-3 వారాలు, ఎన్ని వారాలు ఉంటాయి అన్ని వారాలు ప్రతి రోజు రావాలి, మీరు మాట్లాడండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన అవకాశం 5.5 కోట్ల ప్రజలు రాష్ట్రంలో ఉంటే 175 మందికి వచ్చిన అవకాశం సార్. మీకు చాలా మిగతా వాళ్ళు ఎవరు రాలేదు, మీకు వచ్చింది. మీది హెయిస్తున్నారు. మీ తోటి 10 మంది ఎమ్మెల్యేలు కొత్త కూడా ఉన్నారు. పాపం మా పార్టీ అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ లాంటి కొత్తగా ఎంటర్ అయిన దళిత మీద ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయింది. మీరు వాళ్ళు కూడా వాళ్ళ హక్కుగా నటిస్తున్నారు. సో ఎప్పటికైనా సరే మీరు మనసు మార్చుకుని ప్రజాస్వామ్యతంగా ఎప్పటికైనా సరే మీరు పనిచేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. రైట్. వివేక్ బాబు గారు, దీంతో పాటు అంటే ఆయన అసెంబ్లీలోకి రావటం, ఏదో మాట్లాడే ప్రయత్నం చేయడంతో పాటు సంతకం పెట్టి వెళ్తారా, కాసేపు కూర్చొని వెళ్తారా, మాడతారా? అండ్ నిన్న మీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. సరే, న్యాచురల్గా లోపల చాలా అంతర్గతంగా బోల్డని విషయాలు చర్చించుంటారు. కొన్ని బయటికి చెప్పగలిగినవి ఉంటాయి, కొన్ని చెప్పలేనివి ఉంటాయి. చర్చించినప్పుడు లా అండ్ ఆర్డర్ అంశాలు చాలా ప్రధానంగా మీ సభ్యులు లేవనెత్తబోతున్నారని సమాచారం. గడిచిన 8 నెలల్లో అంటే ఇంపార్షియల్గా, నిష్పాక్షికంగా మాట్లాడతాడు కాబట్టి మీ నాయకుడు, అంటే ఎక్కడెక్కడ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని. ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టడం ఆయన ఉద్దేశం కాకపోవచ్చు, కానీ ఏంటంటే దానికి సరైన సమాధానం చెప్పాలంటే హోంమంత్రి దగ్గర ఉండదు. కారణం లా అండ్ ఆర్డర్ ఆవిడ దగ్గర లేదు. సమాధానం దొరుకుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఇందాక మీరు అన్నట్టు ప్రతిపక్ష హోదా లేని 11 మంది సభకు రావడము, లేకపోతే వారి సభ్యత్వం నిలబెట్టుకోవడానికి పులివెందులు ఒకవేళ బై ఎలక్షన్ వస్తే ఓడిపోతాడనే ఒక ఉద్దేశం కూడా కావచ్చు. సో వచ్చి అటెండెన్స్ చేసుకోవడానికి వచ్చే అవకాశం 60 డేస్లో ఉంది కాబట్టి వచ్చి ఒకసారి వేసేసి ఏదో గోల్ చేసేసి మాకు మైక్ ఇవ్వలేదనో, లేకపోతే ఇంకోటో కారణాలు చెప్పేసి వెళ్ళిపోతారు. అది సహజంగా మనకు తెలిసిన విషయమే, జరిగేది కూడా అదే. దాని మీద మనకేం పెద్ద వివరణలు ఇచ్చుకోక్కర్లేదు. ఇకపోతే మీరు అన్నట్టు మా అధినేతకు సంబంధించిన చర్చకు సంబంధించిన రాత్రి జరిగిన మీటింగ్ తాలూకు ప్రభావానికి సంబంధించిన ఇది 2-3 అంశాలు. అంటే ఎక్కువగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, అలాగే మా సంఖ్యకు సంబంధించినంత వరకు అందులో నేను కూడా 21లో నేను కూడా కొత్తవాడినే కాబట్టి పెద్దలుగా ఉన్న మనోహర్ గారు కావచ్చు, రామకృష్ణ గారు, ఇలాగా లేకపోతే మన ఇతర సభ్యులు మండల బుద్ధప్రసాద్, ఇలాంటి పెద్దలు కొంచెం మాకు గైడ్ చేయండి, కన్స్ట్రక్టివ్గా చర్చ జరగాలి. అంటే అధికారంలో ఉన్నాము, ప్రభుత్వంలో ఉన్నాము, ఒక నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నప్పటికీ కూడా మేము ఎంత హంబుల్గా ప్రజల పక్షాన ఉన్నాము అని తెలియజెప్తూనే, అలాగే చర్చ అర్థవంతంగా ఉండాలి. గత 5 ఏళ్ల పాటు జరిగిన చర్చలు ప్రజలు చూసి
ఒకలాంటి ఏహ్యము అసహ్య భావనకు వచ్చేసారు. కాబట్టి అలాంటి చర్చ జరగకుండా భాష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేది అంతిమంగా అంటే కూటమి కూటమిలోని 3 పార్టీలకు అలాగే ముఖ్యంగా మా అధినేత రోల్ అందులో కీ రోల్ కాబట్టి ఆ పాత్ర మనది ఎక్కువగా ఉంటుంది. మనం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాం. మన ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ప్రధానమైన నియమం పెట్టుకొని అందరూ చర్చలో పాల్గొనాలనేది రెండో నియమం. అందరూ పాల్గొనాలి, అర్థవంతమైన చర్చలు చేయాలి, బూతులకు సంబంధించినది అసహ్యమైన మన మాట విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలనేది. మూడో పాయింట్ మీరు అన్నట్టు చట్ట లా అండ్ ఆర్డర్కి సంబంధించినది. సో లా అండ్ ఆర్డర్ విషయంలో అంటే అవుట్ రైట్ గా చెప్పాలంటే చంద్రబాబు గారు పరిపాలనల విషయంలో ఆయన ఖచ్చితమైన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. ఏ విషయంలో కూడా ఆయనకు ముఖ్యమైన లా అండ్ ఆర్డర్ ఉంటేనే స్టేట్ బాగుంటుంది. సో పెట్టుబడులకు సంబంధించిన విషయం కానీ మిగతా అంశాలు ఎవరైనా మన స్టేట్ పీస్ఫుల్ గా ఉంటేనే ఎక్కడైనా ఏ విషయంలో అయినా సరే బాగుంటుంది. ప్రజలకు కావచ్చు, అటు బయట నుంచి కావచ్చు, అవకాశాలు కావచ్చు, ఉపాధికి సంబంధించినది, పెట్టుబడులకు సంబంధించి అన్ని కోణాలలో లా కరెక్ట్ గా నడుస్తూ ఉంటేనే. సో లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అలాగే ఒకవేళ పొరపాట్లు జరిగితే తన పర అనే భేదం లేకోకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటారనే ఒక నమ్మకం కూడా ఉంది. అయితే మనం ఎంత ఎఫెక్టివ్ గా చర్యలు తీసుకున్నామో బాధ్యతగా ప్రజలకు ఎంత త్వరగా మనం వాళ్ళకి భరోసానిచ్చే అనే అంశం మీదనే మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాం. నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని తగ్గించడానికి ఒక పక్క ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగం, చట్టాలు, రాజ్యాంగాలు పనిచేస్తున్నప్పటికీ కూడా వాటిని తగ్గించే ప్రయత్నంకు మనం మరింతగా అంటే ఆఫ్ ద రికార్డు కొన్ని చేయాల్సి ఉంటుంది, సమాజ పరంగా కొన్ని చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కీలకంగా పనిచేసినప్పుడే ఇలాంటి విస్తృతమైన ఘోరాలు జరిగే అవకాశాన్ని తగ్గిస్తూనే బాధితులకు వెంటనే ప్రభుత్వ పరంగా ఏం చేయాలనే దాని మీద ఇమీడియట్ రియాక్షన్ మీదనే మనం ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ క్వశ్చనింగ్ మనకు రాకోకుండా చూసుకునేలాగా లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండి పాటించాలి. మనం ఈ 5 ఏళ్ల పాటు అదే మెయింటైన్ చేయాలి. లా అండ్ ఆర్డర్ సంబంధించిన ఏ విషయాన్ని సభ్యులు లేవనెత్తినప్పటికీ కూడా మనము ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదు, తగ్గేది లేదు. మనం వెనకడుగు వేసి ప్రజలకు మనం ఏదో వాళ్ళకి ఎవరికో తప్పు చేసిన వాళ్ళ పక్షాన ఉన్నారు అనే సంకేతాన్ని కాకుండా మనం బాధితుల పక్షాన ఇమ్మీడియట్ న్యాయం, వీలైతే ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలు కూడా చేస్తున్నామనే సంకేతాన్ని, అలాగే దాని దిశగా కార్యాచరణ కూడా చేయడానికి ప్రభుత్వం ఏమాత్రము వెనకాడదనే అంశాన్ని కూడా ఈ రోజు బడ్జెట్ సమావేశాల్లో తెలియజేయబోతున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ఛాన్స్ లేదు. వైపు నుంచి ఖచ్చితంగా మంచి సూచన వచ్చింది. అండి రెండోది, ఇందాక మీరు చెప్పిన పాయింట్తో నేను కూడా ఏకీభవిస్తాను. లా అండ్ ఆర్డర్ విషయంలో చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్, ఆ మాటకు వస్తే ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి మత కొల్లాలని కంట్రోల్ చేయడంలో అటు ఎన్టీఆర్ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు గారి ప్రభుత్వం అద్భుతంగా పనితీరు ప్రదర్శించారు. పోలీసింగ్ చాలా పక్కాగా నడిచింది. అదే మెయింటైన్ కావాలి అంటే ఈరోజు అటువంటి సమస్య లేకపోవచ్చు, బట్ వేరే సమస్యలు వచ్చేసినాయి కదా, వీధి పోరాటాలు వచ్చేసినాయి. వాటిని కూడా అడ్రస్ చేయాలి. ఆ దిశగా అడుగులు వేస్తారు. అండ్ మీ నాయకుడు కూడా అదే ప్రస్తావన చేస్తారని మీరు సూచనప్రాయంగా చెప్పారు. లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్ళాం. లక్ష్మణరావు గారు, సో ఏం మాట్లాడబోతున్నారు? అధ్యక్ష, నా మైకు కట్ చేయకండి తో మొదలెడతారా, లేకపోతే ప్రజల సమస్యలే మాట్లాడతారా? వాసుదేవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారనే విషయం కాస్త పక్కన పెడితే, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడండి. ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వీళ్ళిద్దరు కూడా లా అండ్ ఆర్డర్ సరిగా చేస్తారండి, బాగానే చేస్తారండి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇప్పుడైతే మరి జరిగినటువంటి మరి సుండూరు ఘటన కానీ, కారంశెట్టి ఘటనలో కానీ